డోంట్ స్టాప్, క్యారీ ఆన్. మీరంతా ఈ వార్ 2 మరియు ఎలక్షన్ కమిషన్ మధ్యలో గొడవల్లో తన్నుకు సావండి. ఈ మధ్యలో మీ వెహికల్స్ అన్ని ఖరాబ్ అయిపోతాయి. కొత్తగా ఇండియన్ గవర్నమెంట్ ఇథనాల్ 20% ఉన్నదాన్ని 27% కి పెంచడానికి ట్రై చేసింది. బిఫోర్ 2023 ఇథనాల్ అనేది పెట్రోల్ లో 5% అండ్ 10% ఫ్రెండ్లీ టు ద వెహికల్స్ అనేసి మాన్యువల్ లో రాసింది. కానీ దాన్ని ఇండియాలో 20% కి పెంచారు. ఇక్కడ బ్రెజిల్ ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు. కానీ బ్రెజిల్ లో వాళ్ళు ఏ పెట్రోల్ చూస్ చేసుకోవాలనేది 5%, 10%, 15%, 20% అనేది ఆప్షన్ వాళ్ళకి ఉంటుంది. కానీ ఇండియాలో ఏ ఆప్షన్ లేదు. 20% పెట్రోల్ ఖచ్చితంగా కొట్టించుకోవాలి. అంతేకాదు ఆఫ్టర్ 2023 ఇథనాల్ అనేది 20% ఉన్నదాన్ని ఎక్కువ చేస్తే వెహికల్స్ ఎక్కువగా డ్యామేజ్ అయ్యాయని నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ కూడా చేసింది. దాన్ని ఇప్పుడు డిలీట్ చేసేసారు. ఒకవేళ ఇథనాల్ అనేది ఎక్కువ పర్సెంటేజ్ పెట్రోల్ లో మిక్స్ చేస్తే ఆటోమేటిక్ గా పెట్రోల్ ప్రైస్ డౌన్ అవుతుంది. అప్పుడు తక్కువ ప్రైస్ కి ఇండియన్స్ కి రావాలి, కానీ అది కూడా రావట్లేదు. అంతేకాదు 2023 తర్వాత యాజ్ పర్ రిపోర్ట్ వెహికల్స్ ఎక్కువగా డ్యామేజ్ అయ్యాయని, కార్స్ 80%, 2 వీలర్స్ అయితే 80 to 90% ఎక్కువగా డ్యామేజ్ అయ్యాయనేసి రిపోర్ట్స్ ఉన్నాయి. అంతేకాదు 2023 తర్వాత ఫ్యూయల్ కన్జంప్షన్ ఎక్కువగా పెరిగింది, పొల్యూషన్ కూడా ఎక్కువగా పెరిగింది.